श्री गुरुभ्यो नमः। हरिः ओम। श्री महागणाधिपतये नमः। नारायण समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां। व्यासं वसिष्ठनप्तारं सिक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। మనం పరమ పవిత్రమైనటువంటి పంచమ వేదమైన మహాభారతాన్ని శ్రవణం చేస్తూ ఉన్నాం. మానవుడు పురుషార్థాలు సాధించాలి అనేటట్టయితే ఈ ఇతిహాసం ద్వారా అనేక ధార్మిక విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా శాంతి పర్వంలో భీష్మ పితామహుడు ధర్మరాజుకు సర్వ వేద ఇతిహాస పురాణ ఉపనిషత్తుల సారమంతా కూడా గుదిగుచ్చి ఒక అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆనాడు కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిపోయిన తర్వాత సంతోషంగా పట్టాభిషేకం చేసుకోవాల్సినటువంటి ధర్మరాజు చింతాక్రాంతుడయ్యాడు. ఈ యుద్ధం చేయటం వల్ల ఎంతో పాపం వచ్చింది, ఎంతో మంది బంధువులు మిత్రులు అయిన వాళ్ళంతా కూడా యుద్ధంలో చనిపోయారు అంటూ బాధపడ్డాడు. ఆ సమయంలో కృష్ణ భగవానుడు పాండవులందరినీ కూడా భీష్ముల వారి దగ్గరికి తీసుకువెళ్ళటం, అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ భీష్మ పితామహుడు శ్రీకృష్ణ భగవానుడు యొక్క సూచన మేరకు ధర్మరాజుకు పాండవులకు అనేక విషయాలు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మనకు శాంతి పర్వంలో అద్భుతంగా చెప్పబడినటువంటి అంశాలు. ఆనాడు వైశంపాయనుడు జనమేజయుడికి మహాభారత కథను వివరిస్తూ ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అనేక విషయాలు చెప్పిన తర్వాత భీష్మ పితామహుడు, నాయన ధర్మరాజా, నాకు తెలిసినంత వరకు నీకు అనేక విషయాలు చెప్పాను, ఇంకా నీకు ఏమైనా కావాలంటే అడుగు, నాకు తెలిసినంత వరకు చెబుతాను అన్నాడు భీష్ముల వారు. పితామహ, తమరు ఇప్పటి వరకు రాజులకు ఉచితమైనటువంటి ధర్మాన్ని నాకు తెలియజెప్పారు. ఇక ప్రజల గురించి, వాళ్ళ యొక్క మంచి చెడ్డల గురించి, వాళ్లకు పరమహితమైనటువంటి ధర్మాన్ని గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉన్నది. అసలు ధర్మాలలో ఉత్తమమైనటువంటి ధర్మం ఏది అని అడిగాడు. ధర్మనందన, లోకంలో ధర్మము అనేక విధాలుగా విస్తరించి ఉంది. అన్ని ధర్మాలు అనుసరింపదగ్గవే, కానీ తత్వం తెలిసిన వాళ్ళు మాత్రము మోక్షమే ఉత్తమ ధర్మము అని అంటారు. ద్వంద్వాలకు అతీతంగా ఇష్టము అయిష్టాన్ని సమానంగా అనుభవించటమే మోక్ష మార్గం. అలా ఏ విధంగా జీవించాలో నీకు ఒక కథారూపంలో వివరిస్తాను. పూర్వం సేనజితుడు అనే మహారాజు ఉండేవాడు. అతడికి పుత్ర వియోగం కలిగింది. అప్పుడు ఆయన దగ్గరకు ఆయనకు ఆప్తుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. మహారాజా, ఎందుకు చింతిస్తున్నావు? పుట్టిన వాళ్ళందరూ కూడా గిట్టవలసినటువంటిదే కదా. ఏ జీవైనా సరే పుట్టాడు అంటే మరణం అనేటువంటిది లేకుండా ఉంటుందా? ఇదంతా కూడా లోకధర్మం కదా. ఈ చావు నీ కుమారుడికి మాత్రమే సంప్రాప్తించలేదు. మూఢుడి మాదిరిగా ఎందుకు చింతిస్తావు అని పలికాడు. మరి ఈ దుఃఖం పోవాలంటే ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు ఆ మహారాజు. మహారాజా, నదీ ప్రవాహంలో ఎన్నో కలప దొంగలు కొట్టుకుపోతుంటాయి. అందులో కొన్ని దగ్గరికి చేరతాయి. యథా కాష్టంచ కాష్టంచ సమేయత్య మహార్ణవే సమేత్య చ విపేయాతాం కాలమాసాధ్య కంచన. అంతలోనే అట్లా కాలానుగుణంగా కలిసినటువంటి దుంపలు
ఆ దుంగలు దూరంగా జరిగిపోతుంటాయి. ఆ దుంగలు సహజంగా కలుస్తాయో, ఎంత సహజంగా కలుస్తాయో అంతే సహజంగా విడిపోతాయి. భార్య, పుత్రులు, బంధువులు కూడా అంతే. మన జీవితంలోకి వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళ కోసం చింతించటం మూర్ఘత్వమే అవుతుంది. ఎందుకంటే ఈ శరీరమే నీకు శాశ్వతం కాదు. ఈ శరీరాన్ని ఎప్పుడో ఒకప్పుడు వదిలిపెట్టాల్సిందే కదా. అలాంటిది నీ భార్యాపుత్రులు శాశ్వతమని ఎలా అనుకుంటావు? కాబట్టి భార్యాపుత్రుల మీద మోహం పెంచుకోవటం మంచిది కాదు. మోహమే లేనప్పుడు, వియోగం సంభవించినప్పుడు దుఃఖం కలగదు. కాబట్టి చింతించాల్సినటువంటి పని లేదు. మానవుడికి సుఖం, దాని వెంట దుఃఖం వెంట వెంటనే వస్తుంటాయి. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, ఏవం చక్రవత్ పరివర్తతే. కాబట్టి సుఖం ఒక్కటే కలగదు, అట్లాగే ఎవరికి దుఃఖం ఒక్కటే కలగదు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటం, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవటం వివేకుల యొక్క లక్షణం కాదు. మానవుడు చరాచర వస్తువులను ఇది నాది అని అనుకుంటాడు. ఆ వస్తువులు అతడి దగ్గర నుండి దూరం అయినప్పుడు దుఃఖిస్తాడు. ఇది నాది అనే భావనే లేకపోతే దుఃఖం కలగటానికి ఆస్కారమే లేదు కదా. మానవుడికి అతని పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలాల ద్వారా ఈ జన్మలో చరాచర వస్తువులతో సంయోగ వియోగాలు సంభవిస్తాయి. అతడు పండితుడైనా పామరుడైన కర్మఫలాలను సమానమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి. అతని పట్ల కర్మఫలాలు ఎప్పుడూ కూడా సమానమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి. దానికి ముందు ధైర్యంగా వాటిని ఎదుర్కొనటమే. అందువల్ల మనిషి అనేటువంటి వాడు తను అనుభవించాల్సినటువంటి ఆ కర్మ యొక్క ఫలాలను అనుభవిస్తూ ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతకంటే వేరే మార్గం లేదు కదా. సుఖ దుఃఖాలను సమానంగా చూడటమే. మనం కోరికలను వదిలిపెడితే దుఃఖం మన చెంతకు రాదు, అంతా సుఖమే. ఈ విషయం పింగళ అనే వేసి చెప్పిన మాటల్లో అర్థమవుతుంది. పూర్వం పింగళ అనే వేశ్య ఉండేది. ఆమె తన ప్రియుడి కోసం ఎంతో కాలం ఎదురు చూసింది, కానీ అతను రాలేదు. అప్పుడు తనలో తాను ఇలా అనుకుంది, నేను నా ప్రియుడి కోసం ఎదురు చూసి చూసి పిచ్చిదాన్ని అయ్యాను, కానీ నా ప్రియుడు కూడా నా మాదిరే పిచ్చివాడు కాలేదు కదా. మరి వాడి కోసం నేను ఎందుకు బాధపడటం? అందుకని నా శరీరంలో ఉన్న అన్ని ద్వారాలను మూసుకొని నిద్రపోతాను. రానివాడి కోసం బాధపడటం కంటే నా దగ్గరికి వచ్చిన వాడే నా ప్రియుడు అనుకుని తృప్తిపడితే సుఖంగా ఉంటుంది కదా. రానివాడి కోసం ఆశపడటం మంచిది కాదు. ఈ ఆశ మనిషిని కుంగతీస్తుంది, పిచ్చివాడిని చేస్తుంది, సర్వం నాశనం చేస్తుంది. కాబట్టి నేను ఈ రోజు నుండి వాడి మీద ఆశ వదులుకుంటాను, ఉన్నదానితో తృప్తిగా జీవిస్తాను, నా నాశనాన్ని కొని తెచ్చుకోను అని తనలో తాను తృప్తిపడింది ఆ వేశ్య. కాబట్టి మహారాజా, పోయిన దానికోసం, చనిపోయిన వాళ్ళ కోసం చింతించటం ఆపి ఉన్నదానితో, ఉన్నవాళ్లతో తృప్తిగా జీవించు అని పలికాడు ఆ విప్రుడు. ధర్మనందన, భీష్ముల వారు అంటూ ఉన్నారు, నాయనా ధర్మరాజా, ఈ కథలోని అంతరార్థం గ్రహించి ఉన్నదాంతో తృప్తిగా జీవించు. తృప్తిని మించినటువంటి సుఖం, సంపద ఈ లోకంలో మరొకట్లేదు అని చెప్పాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు, పితామహ, ఈ లోకంలో ఉన్న జీవజాలమంతా నశించే కాలం సమీపిస్తుందని నాకు తోస్తూ ఉన్నది. అలాంటి సమయంలో జనులు ఏమి చెయ్యాలి వివరించండి అని అడిగాడు. అప్పుడు భీష్మ పితామహుడు ధర్మరాజుతో అంటూ ఉన్నాడు, నాయన ధర్మనందన, ఈ సందర్భంలో నీకు మరో కథ చెబుతాను విను. ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి మేధావి అనే కుమారుడు ఉన్నాడు. అతను వేదాంగా లభించాడు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి, రోజులు గడిచే కొద్దీ జనులకు ఆయుష్ తగ్గిపోతూ
వయస్సులో వివాహం చేసుకొని సంతానం కలిగిన తర్వాత యజ్ఞయాగాలు చేసి వానప్రస్థాన్ని స్వీకరించి చివరికి మోక్షాన్ని పొందటం, ఈ పద్ధతిలో మృత్యువుని జయించవచ్చు అని సమాధానం చెప్పాడు. తండ్రి, నీవు మృత్యువు నీ అధీనంలో ఉన్నట్లు మాట్లాడుతున్నావు. మానవుడు తల్లి గర్భంలో నుండి పుట్టిన మరుక్షణం నుండి మృత్యువు వాడిని తీసుకుపోవటానికి ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుంది. మానవ జీవితం కూడా ఎండకు మడుగులో నీరు ఆవిరైనట్లు క్షణం క్షణం తరిగిపోతూ ఉంటుంది. ఇక భార్యాబిడ్డల మోహంలో పడి కొట్టుకుంటున్న వాడికి మృత్యువు ఎప్పుడో ఒకప్పుడు మింగేస్తుంది. జరిగింది తలుచుకుంటూ జరగబోయే దానికి ప్రణాళికలు వేస్తూ దైనందిన జీవితం గడిపే వాడిని మృత్యువు ఎప్పుడు కబళిస్తుందో తెలియదు. కాబట్టి మనిషి కాలం అధీనంలో ఉన్నాడు, కానీ కాలం మనిషి అధీనంలో లేదు అన్న విషయం స్పష్టమవుతున్నది. మృత్యువుకి స్వపర భేదం లేదు. మృత్యువుకి అందరూ సమానులే. భీరుడని గాని, శూరుడని గాని, మూర్ఖుడని, సకల విద్యా విశారదుడని గాని, దుర్బలుడని గాని, బలం కలిగిన వాడని గాని లేదు. అందరినీ సమానంగా కాలం తీరబడిస్తుంది. ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళని కబళించటానికి మృత్యువు పొంచి ఉందిగా. కోరికలను వదిలిపెట్టి జీవించే సుఖం ఉంది. కాబట్టి సంసార బంధనాలు తెంచుకోవటం ఉత్తమం. కోరికల మోహంలో పడటమే మృత్యువు. ఇది ఏది నాది కాదు అన్న సత్యమే అమృతం. ఈ ప్రపంచమంతా అనిత్యము అన్న సత్యమే మృత్యువు నుండి రక్షిస్తుంది. అప్పుడు నాకు సుఖం కలిగినా దుఃఖం కలిగినా నాకు సమానమే. ఎల్లప్పుడూ శాంతితో జీవిస్తాను. అంతేకాని పెళ్లి చేసుకోవటం, పిల్లలను కనటం, యాగాలు చేయటం, వానప్రస్థానికి వెళ్ళటం మోక్షానికి మార్గాలు కాదు. యజ్ఞాలలో యాగాలలో జీవహింస తప్పకుండా జరుగుతుంది. దానివల్ల మోక్షం ఎలా వస్తుంది? పైగా నేను యజ్ఞం చేస్తున్నాను అన్న అహంకారం మనిషికి ఆవహిస్తుంది. కాబట్టి యజ్ఞయాగాలు చేయటం మోక్ష మార్గాలు కావు. మనస్సును, వాక్కును, శరీరాన్ని నియమబద్ధంగా నిగ్రహించటం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు. తుల్యమైన ఆనందాన్ని పొందవచ్చు. నీవు ఈ అమృతతుల్యమైన ఆనందాన్ని పొందాలి అంటే అరిష వర్గాలను వదిలిపెట్టు. మనలో ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనేటువంటి ఈ 6 శత్రువులను కూడా వదిలిపెట్టాలి. ఏకాంత ప్రదేశంలో కూర్చొని ప్రాపంచిక వ్యవహారాలను వదిలిపెట్టి నిర్మలమైన మనస్సుతో ధ్యానంలో నిమగ్నుడవై నీ గురించి నువ్వు తెలుసుకో అని ఆ బ్రాహ్మణ కుమారుడు తన తండ్రికి బోధించాడు. కాబట్టి ధర్మనందన, భీష్ముల వారు అంటున్నారు, ఈ తండ్రి కుమారుల సంవాదంలోని అంతరార్థాన్ని గ్రహించి సత్యము ధర్మం గురించి తెలుసుకో అన్నాడు. పితామహ, ఈ లోకంలో ధనవంతులు, పేదవాళ్ళు ఉన్నారు. అందులో ఎవరు సుఖపడుతున్నారు, ఎవరు దుఃఖపడుతున్నారు వివరించండి అని అడిగాడు ధర్మరాజు. భీష్ముల వారు, నాయన ధర్మనందన, సంపదను పేదరికాన్ని త్రాసులో పెట్టి తొలతూస్తే త్రాసు ముళ్ళు పేదరికం వైపుకే ఒరుగుతుంది. సంపదకు పేదరికానికి ఉన్న గుణదోషాల గురించి చెబుతాను విను. ధనము, సంపద, ఆస్తి కలవాడు ఎప్పుడూ భయపడు. తన సంపదను దొంగలు దోచుకుంటారని, అగ్నికి ఆహుతైపోతుందేమోనని నిరంతరము భయంతో తల్లడిల్లిపోతుంటాడు. వాడు ఎల్లప్పుడూ మృత్యుముఖంలో ఉన్నట్టు ఉంటాడు. కాబట్టి ధనవంతుడికి సుఖశాంతులు కరువు అవుతాయి. ధనం కారణంగా మనిషి అకారణ కోపం తెచ్చుకుంటాడు. ఉన్న ధనం చాలదని ఇంకా ధనం కావాలని అత్యాశకు పోతాడు. మనసు వికలం చేసుకుంటాడు. ఉన్న ధనాన్ని కాపాడటం కోసం నిత్యము విచారంతో ఉంటాడు. కాబట్టి ధనవంతుడికి సుఖం దొరకదు. కానీ ధనం లేనివాడు ఎక్కడ ఉన్నా హాయిగా విచ్చలవిడిగా తన ఇష్టం వచ్చినట్లు సంచరించగలడు. వాడికి భయం అనేదే ఉండదు. ఎవరి మీద కోపం చేయడు. ప్రశాంత చిత్తంతో ఉంటాడు. కాబట్టి ధనం లేనివాడే గొప్పవాడు.
ధనం ఉన్నవాడికి ఆ ధనం శాశ్వతంగా ఉండదు, కాలక్రమేణా నశిస్తుంది. ఉన్న డబ్బు ఎప్పుడైనా పోతుంది అనే జ్ఞానం ఉంటే డబ్బు నుండి విముక్తి పొంది శాంతంగా ఉంటాడు. ధనం ఎప్పటికీ దుఃఖహేతువు అని తెలుసుకొని ఆ ధనాన్ని విడిచిపెట్టి తన గురించి తాను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే సుఖశాంతులు పొందుతాడు అని చెప్పాడు భీష్ముల వారు. పితామహ, ధనతృష్ణతో కొట్టుకులాడే జీవి ఎప్పుడు సుఖాన్ని పొందుతాడు అని అడిగాడు ధర్మజుడు. నాయన ధర్మజ, ధనం సంపాదించి విసుగు పుట్టి ధనం మీద కోరికను ఎప్పుడైతే పోగొట్టుకుంటాడో ఆ ధనం సంపాదించటం కలుగుతుంది. ఈ సందర్భంలో నీకు మరో కథ వినిపిస్తాను. ఒక ఊళ్ళో మంకి అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అందుకని వాడు 2 కోడె దూడల్ని కొన్నాడు. వాటిని తాడుతో కట్టేశాడు. ఒకరోజు అవి మెడకు కట్టిన తాళ్లతోనే పరిగెత్తాయి. ఒక ఒంటె పడుకొని ఉంటే దానిని దాటబోయావి. అవి ఒంటె మీద రాగానే ఒంటె ఒక్కసారిగా పైకి లేచింది. ఆ 2 కోడె దూడలు ఒంటె 2 పక్కలా వేలాడుతున్నాయి. వాటి మెడలకు కట్టిన తాళ్ళు ఉరితాళ్ల మాదిరిగా బీసుకుపోవటంతో అవి చనిపోయాయి. అది చూసి ఆ బ్రాహ్మణుడు అడలిపోయాడు. తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న కోడెదూడలు క్షణాల్లో శవాలుగా మారిపోయాయి. అక్కడే ఉన్నటువంటి జనాన్ని చూసి అంటున్నాడు, నేనేదో నా ప్రతిభతో డబ్బు సంపాదిద్దామనుకున్నాను, కానీ దైవ కృప లేనిదే ధనం సంపాదించటం సాధ్యం కాదని తేలిపోయింది. మనస్సుకు సుఖం కావాలంటే దానికి కూడా దైవానుగ్రహం ఉండాలి. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమే కదా. కాబట్టి దైవం మీద భారం వేసి మన ప్రయత్నాలు మనం చేయాలి. కోర్కెలు వదలకపోతే మనస్సుకు శాంతి సుఖం లేదు. కానీ కోర్కెను మనసులో నుండి తీసివేయాలంటే ఏమి చేయాలి? కోరికలకు మూలం మనస్సులో సంకల్పం. కాబట్టి సంకల్పం లేకుండా మనస్సు ఉండాలంటే ఇంద్రియాలను కట్టడి చేయాలి, మౌనంగా ఉండాలి. మౌనంగా ఉన్నంత మాత్రాన కోరికలు కలగవా? అసలు కోరికలే లేకపోతే ఎలా ఉంటుంది? కోరికలు తీరటానికి ధనం కావాలి. ధనం ఉన్నంత మాత్రాన సుఖం కలగదు. ఆ ధనం కూడా మనం కోరినంత మాత్రానే మనకు లభించదు. ధనం కోసం ప్రయత్నం చేయాలి. ప్రయత్నించినంత మాత్రాన ధనం లభించవచ్చు, లభించకపోవచ్చు. ఒకవేళ ధనం లభిస్తే ఏం చేయాలి? దాన్ని దాచిపెట్టుకోవటానికి ఎన్నో పాట్లు పడాలి. ధనంతో పాటు ఎన్నో కష్టాలు వెన్నంటి వస్తాయి. లభించకపోతే చచ్చినంత పని అవుతుంది. కాబట్టి ధనం లభించినా ధనం లభించకపోయినా దుఃఖం తప్పటం లేదు. కాబట్టి ఆ ధనార్జనకు మూలమైన కోరికలను విడిచిపెట్టడంలోనే నిజమైనటువంటి సుఖము, ఆనందం ఉన్నది. పోనీ కొంత ధనం సంపాదించాము, కానీ అంతటితో తృప్తి కలగటం లేదు కదా. ఇంకా ఇంకా కావాలని ఆశ పుడుతుంది. కాబట్టి ధనం సంపాదించడానికి శ్రమ పడాలి, దాన్ని దాయటానికి శ్రమ పడాలి. అంతటితో తృప్తి చెందక ఇంకా ఇంకా కావాలని ఆరాటపడాలి. ఇన్ని ఆరాటాలకు కోరికలే మూల కారణం. కాబట్టి కోరికలను వదిలిపెట్టాలి. ఎందుకంటే ఈ కామానికి కోరికలకు అంతు లేదు. కనపడిందల్లా కావాలని ఉంటుంది. అది సులభము దుర్లభమా అని కూడా ఆలోచించడు. మంకు పట్టు పడుతుంది, మనిషిని కష్టాల పాలు చేస్తుంది. ఒక కోరిక తీరితే మరొక కోరిక, అలా అంతం లేకుండా ఒకటి వెంట ఒకటి పుడుతూనే ఉంటాయి కోరికలు. కాబట్టి అసలు కోరికలు పుట్టకుండా చేయటమే ఉత్తమం. నేను ధనం సంపాదన కోసం తెచ్చిన కోడెదూడలు అర్థాంతరంగా చనిపోయాయి. ఇక నాలో ధనం సంపాదించాలనే కోరిక చచ్చిపోయింది. కోపం అసలు రాదు. నా ఇంద్రియాలు నా మాట వింటున్నాయి. నాలో సహనం నెలకొని ఉంది. ఇంక మీదట నన్ను లోభం ఆవరించదు అని తనలో తాను సమాధానపడ్డాడు. తనలో ఉన్న కామాన్ని కోరికల్ని విడిచిపెట్టాడు. శేష జీవితం సుఖంగా జీవించాడు అని చెప్పాడు భీష్ముల వారు. అప్పుడు ధర్మరాజు, పితామహ, చెప్పినటువంటి కథ ఎంతో బాగుంది.
మరి మానవుడు దేన్ని ఆచరిస్తే సమస్తమైనటువంటి దుఃఖాల నుండి విముక్తి పొందుతాడు అని అడిగాడు. ధర్మనందన, ఈ సందర్భంలో నేను నీకు అజగర చరిత్ర చెబుతాను విను. నేను చెప్పేది సావధానంగా. ప్రహ్లాదుడు ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి తనకు శాంతి గురించి వివరించండి అని అడిగాడు. శమాన్ని గురించి చెప్పండి అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, మహారాజా, ఈ చరాచర జగత్తులో అనుదినము ఏ నిమిత్తము లేకుండానే ఎన్నో ప్రాణులు పుడుతున్నాయి, చస్తున్నాయి. అందులో మానవులు కూడా ఉన్నారు. కాబట్టి ప్రాణులు అన్ని శాశ్వతాలు కావు. ప్రాణులు తెలిసి కూడా వాటి కోసం నరులు వ్యధ చెందుతున్నారు. నదులకు వరదలు వచ్చినప్పుడు ఆ ప్రవాహంలో ఎన్నో కలపదొంగలు కొట్టుకొని వస్తుంటాయి. అవి ఒక్కొక్క సమయంలో దగ్గరగా దూరంగా కొట్టుకుపోతాయి. ఈ సృష్టిలో కూడా భార్య, బిడ్డలు, బంధువులు అట్లా దగ్గరగా వస్తుంటారు, దూరంగా కొట్టుకొని పోతుంటారు. వరదలు వచ్చినప్పుడు కట్టె వాటి ఇష్టాలతో నిమిత్తం లేకుండా దగ్గరగా వస్తూ మరలా దూరంగా కొట్టుకుపోతుంటాయో, భార్య, బిడ్డలు, బంధువులు కూడా అంతే. ఈ బంధుత్వాలకు మన ప్రమేయం అంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించిన వాడు సుఖదుఖాలకు అతీతంగా ఉంటూ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు. నేను సుఖదుఖాలకు అతీతుడను కాబట్టి నన్ను పిలిచి నీ సందేహాలను నివృత్తి చేసుకుంటున్నావు. నాకు మేలు జరగాలని నేను ఎప్పుడూ కోరుకోను. దుఃఖం వస్తే బాధపడను, కానీ దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఆహారంలో రుచికి ప్రాధాన్యం ఇవ్వను. ఏది దొరికితే అది తింటాను. మృదువైన శయ్య దొరికితే అక్కడ పడుకుంటాను, లేకపోతే కటిక నేల మీద పడుకుంటాను. రెండూ నాకు సమానమే. చీనాంబరాలు కానీ నారచీర కానీ ధరిస్తాను. ఏది దొరికితే అది కోరను. కాబట్టి సుఖదుఖాలను, కలిమిలేముల్ని పట్టించుకోకుండా ఆ అజగరం అంటే ఆ కొండ చిలువ మాదిరి చలనం లేకుండా ఉండటమే అజగర వ్రతము. ఇది నాకు కావాలి, అది నాకు కావాలి అనే నియమం లేకుండా ఆహార విహార శయనాదుల్లో దేవుడిచ్చిన దాన్ని అనుభవిస్తూ ఏ భారము లేకుండా జీవించటమే అజగర వ్రతం. ఉన్నదానితో తృప్తి చెందటం, శుభ్రత పాటించటం, ఓర్పుతో ఉండటం, అందరి పట్ల సమభావంతో ఉండటం, తనలో తాను రమిస్తూ ఉండటం అజగర వ్రతము అంటారు. ఈ వ్రతము ఏ యజ్ఞయాగాల వల్ల లభించదు, కేవలం జ్ఞానం వల్లనే కలుగుతుంది. ఈ అజగర వ్రతం ఆచరించే వాడికి ఏ పాపము అంటదు, ఏ భయము ఉండదు, శోకము అతని దగ్గరికే రాదు, మోక్షము అతని చెంతనే ఉంటుంది అని ఆ విప్రుడు ప్రహ్లాదుడికి చెప్పాడు. ఈ విషయం చెప్పడం జరిగింది. అప్పుడు ధర్మరాజు, పితామహ, బంధువుల సిరి సంపదలు, తాను చేసే కర్మఫలము, తనకున్న సిరి సంపదలు, తనకున్న బుద్ధి నరుడికి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అని అడిగాడు. దానికి సమాధానం చెబుతూ ఉన్నారు భీష్మ పితామహుడు. నాయన ధర్మనందన, నరుడికి తనకున్నటువంటి ప్రజ్ఞ వల్లే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ప్రజ్ఞ వల్లే లాభం కలుగుతుంది. తుదకు స్వర్గలోక ప్రాప్తి కూడా ప్రజ్ఞ వల్లే కలుగుతుంది. కాబట్టి మనుషుడికి, నరుడికి ప్రజ్ఞ అత్యంత ఆవశ్యకం. దానివల్ల కానీ పనులు లేవు. అన్ని పనులు దానివల్లే అవుతాయి. బలి, ప్రహ్లాదుడు, మంకి అనేటువంటి బ్రాహ్మణుడు మొదలైన వాళ్ళు తమకు ఉన్నటువంటి ప్రజ్ఞ వల్లే తమ తమ సమస్యలకు పరిష్కారం పొందారు. కాశ్యపుడు అనే ఒక పేరు గల బ్రాహ్మణుడు ఒకసారి గర్వాంధుడు తోలే రథం తగిలి కింద పడిపోయాడు. అవమాన భారంతో కుమిలిపోయాడు. ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. ఆ సమయంలో ఇంద్రుడు ఒక నక్క రూపంలో వచ్చి అతడికి ప్రజ్ఞ కలిగించి అతన్ని ఆత్మహత్యా ప్రయత్నం నుంచి మాన్పించాడు. కాబట్టి ప్రజ్ఞ అనేటువంటిది
ఆ ప్రజ్ఞ అన్నిటికంటే శ్రేష్టమైంది అని చెప్పాడు భీష్మ. గంగా తనయ, మానవుడు తన దైనందిన జీవితంలో దానాలు, ధర్మాలు, తపస్సు, తల్లిదండ్రులకు పెద్దలకు సేవ అత్యంత నిష్ఠతో ఒక యజ్ఞం చేసినట్టు చేస్తుంటాడు. అవి అన్ని మానవులకు ఏ రూపంలో ఫలితాలు ఇస్తాయి, వివరంగా చెప్పండి అని అడిగాడు. ధర్మరాజా, మేలు మీద మేలు, కీడు వెంటనే కీడు, ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక మనిషి పాపం చేసినట్టయితే ఒక కష్టం వెంట మరొక కష్టం వస్తూనే ఉంటుంది, మనిషిని దారుణంగా దెబ్బతీస్తుంది. అదే మనిషి పుణ్యాత్ముడైతే అతడి సుఖం వెంట సుఖం వస్తూ ఉంటుంది, నిరంతరము సుఖ సంతోషాలతో మునిగి తేలుతుంటాడు. ధాన్యంలో తాలుగింజలు ఉన్నట్టుగా మనుషుల్లో కూడా పాపాత్ములు ఉంటారు. వాళ్ళు సమాజానికి పనికిరాకపోగా హాని కలిగిస్తుంటారు. మనిషికి తాను చేసిన పాపపుణ్యాలు నీడలాగా అతని వెంటనే ఉంటాయి. తర్వాత ఆ పాపపుణ్యాల వాసనలు అతని వెంటే పరలోకానికి వెళతాయి. కాబట్టి మానవుడు బతికి ఉన్నా చచ్చిపోయినా పాపపుణ్యాల ప్రభావం నుంచి తప్పించుకోలేడు. తగిన ఋతువుల్లో పూలు పూసి కాయలు కాసి పండు పండినట్టుగా పుణ్యాలు పాపాలు పండి పక్వానికి వచ్చినప్పుడు తగిన ఫలితాలను ఇస్తాయి, సుఖ దుఃఖాలను కలిగిస్తాయి. సాధారణంగా మానవులు మంచి ప్రవర్తనే కలిగి ఉంటారు. ధాన్యంలో తాలు మాదిరి అక్కడక్కడ దుర్మార్గులు ఉంటుంటారు. మంచి ప్రవర్తన కలిగి